నిషేధిత మత్తు పదార్థాలను విక్రయించిన, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బి జనార్దన్ రావు వెల్లడించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ గంజాయి విక్రయాల్ని చాలా వరకు కట్టడి చేశామని చెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు బయట నుంచి వచ్చిన వారు గంజాయి విక్రయిస్తున్నారని డీఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా విక్రయిస్తున్న రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ నుంచి 45,000 రూపాయలకు తీసుకువచ్చిన కేజీన్నర గంజాయిని ప్రకాష్ బాబు, అరుణ్ బాబులు ముగ్గురు కలిసి విక్రయించేందుకు సిద్ధమయ్యారని, ఈలోగా సమాచారం అందుకున్న 3 టౌన్ సిఐ సురేష్ బాబు, ఎస్ఐ ప్రకాష్ రావు వారి సిబ్బంది హుటాహుటిన 2 గేట్ల మధ్య ఉన్న వీరిని పట్టుకోవడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా వారి నుంచి గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. ఈ విధమైన మత్తు పదార్థాలు, గంజాయి వంటి విక్రయాలకు పాల్పడుతున్న వారు ఎవరైనా వారి సమాచారం ప్రజలకు తెలిస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయాల్సిందిగా డీఎస్పీ జనార్దన్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐ సురేష్ బాబు, ఎస్ఐ ప్రకాష్ రావు, పోలీసు సిబ్బంది ఉన్నారు.